అందుకే సంపద సృష్టించడం తెలిసిన పార్టీ, చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు మళ్ళా హామీ ఇస్తున్నా, సంపద సృష్టిస్తా, పేదవాళ్లకు పంచతా, నిరంతరం మీకు అందుబాటులో ఉంటాను. ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో వస్తా. మళ్ళీ జాబు కావాలంటే అది నా బ్రాండ్. గంజాయి రావాలంటే గంజాయి పోవాలంటే అది మన బ్రాండ్. ఒకటే చెప్తున్నా, నేను వచ్చిన 100 రోజుల్లో గంజాయి ఉండదు, డ్రగ్గులు ఉండవు, జే బ్రాండ్ మద్యం ఉండదు, ఇసుక కొరత ఉండదు. నమ్మకమేగా తమ్ముళ్ళు, కరెంటు ఛార్జీలు పెరగవు. అదే మాదిరిగా నేను ఇచ్చే హామీ మీ అందరికీ, సూపర్ 6 అదిరిపోయే కార్యక్రమం తీసుకొస్తున్నా. ఈసారి నేను మా ఆడబిడ్డలను చూసా, కడుపు నిండింది. ఈరోజు నాకు పెద్ద ఎత్తున వచ్చారు మా ఆడబిడ్డలు. మీ మీదే నాకు నమ్మకం. మీకోసం అనేక కార్యక్రమాలు చేశాను. మీకు ఏదైనా మంచి చేసిందంటే తెలుగుదేశం పార్టీని, అవునా కాదా? ఎవరిచ్చారమ్మా ఆస్తిలో సమాన హక్కు మీకు? ఎన్టీ రామారావు గారు. విద్య విషయంలో మొట్టమొదటిసారిగా పద్మావతి మహిళా యూనివర్సిటీ పెట్టిన మహానాయకుడు ఎన్టీ రామారావు గారు. రాజకీయాల్లో 8% రిజర్వేషన్ ఆడబిడ్డలు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు అది 50% అయ్యింది. తర్వాత నేను వచ్చినాకనే డాక్రా సంఘాలు పెట్టా, పొదుపు ఉద్యమం నేర్పించా, చదువుకోని మహిళలను వేరే రాష్ట్రాలకు వేరే దేశాలకు పంపించి మీ దగ్గర అక్కడ చదివించగలిగామంటే, వాళ్ళకు విషయాలు చెప్పగలిగామంటే, అది నేను మా చెల్లెమ్మలకు ఇచ్చిన ధైర్యం, మీ చేతికి ఇచ్చినటువంటి ఒక హస్తం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఏమమ్మా, ఎవరిచ్చారు మీకు వంట గ్యాసు? దీపం ఎవరు పెట్టారు? ఆత్మగౌరవం కింద మరుగుదొడ్లు ఎవరు కట్టించారు? మొన్న కూడా మీరు చూశారు, తెలుగుదేశం పార్టీ హయాంలో ఆడబిడ్డలందరికీ 10,000 రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం చేశానా లేదా నేను? ఇప్పుడు అందుకే వచ్చా మళ్ళా మీ ముందుకి. సూపర్ 6 లో మొదటిది మా ఆడబిడ్డ నిధి. నెలకు 1,500, ఇద్దరు ఇంట్లో ఉంటే 3,000, ముగ్గురుంటే 4,500, నలుగురుంటే 6,000. ఆంక్షలు లేవు. నేను ప్రారంభించిన డిజిటల్ కరెన్సీని నేరుగా మీ అకౌంట్లకి డబ్బులు వేసే బాధ్యత నాదని మరొకసారి మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. అంతటితో వదిలిపెట్టరు. ఈ డబ్బులు మీకు ఇచ్చి ఏం చేయాలనో, డబ్బులు ఎక్కువ సంపాదించే మార్గం నేర్పిస్తా. రెండోది, తల్లికి వందనం. ఈ పిల్లలే మన ఆస్తి. ఒక బిడ్డ ఉంటే 15,000, ఇద్దరు బిడ్డలుంటే 30,000, ముగ్గురుంటే 45,000, నలుగురుంటే 60,000. ఎందుకంటే జనాభా తగ్గిపోతా ఉంది. జనాభా తగ్గిపోతే చెట్లతో రాజ్యం ఉండదు, పుట్టలతో రాజ్యం ఉండదు, జంతువులతో రాజ్యం ఉండదు. అందుకే ఈ పిల్లల్ని బాగా చదివిస్తే ప్రపంచాన్ని శాసిస్తారు వీళ్ళు. అందుకే తల్లికి వందనం ప్రారంభిస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇమ్మీడియట్ గా మా ఆడబిడ్డలందరికీ 3 వంట గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తా. నాలుగోది, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం. చంద్రన్నే మీ డ్రైవర్. ఎవరన్నా అడ్డం వస్తే చెప్పండి,
నేరుగా నాకు ఫోన్ చేస్తానని చెప్పండి. ఎవరు మిమ్మల్ని అడగడానికి వీలు లేదు. నా డ్రైవింగ్ కూడా చాలా సేఫ్గా ఉంటుంది. మా ఆడబిడ్డలకు భద్రత ఉంటుంది. ఎవడి మీ పైన ఒక అపవాదు వేయాలన్నా, మిమ్మల్ని బాధ పెట్టాలంటే అదే కడపటి రోజు అవుతుంది. అది నా యొక్క మీ మీద ఉండే అభిమానం. ఆడబిడ్డలకు రక్షణ కల్పించే బాధ్యత నాదని మరొక్కసారి ఈ కొవ్వూరు సభ ద్వారా తెలియజేస్తున్నాం. ఇక్కడే మా తమ్ముళ్ళు ఉన్నారు. ఈ తమ్ముళ్లకు పని ఉంటేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది. ప్రతి ఒక్క తల్లి తండ్రి మీరు ఆలోచించేది, నా కొడుకు నాకంటే బాగా ప్రయోజకుడు కావాలి, పెద్దయినాక నన్ను చూసుకోవాలనుకుంటారు. ఒక్కొక్కసారి మీ బాధ చూస్తున్నా. అతను ప్రయోజకుడు కావడమే కాకుండా బాగా చదివించిన తర్వాత కూలీ నాలీ చేసి చదివిస్తే మీ కళ్ళ మీద ఉద్యోగం రాకుండా పోరుగాడు తిరుగుతూ ఉంటే మీరు బాధపడుతూ మీరు చేసిన కూలి డబ్బులో మళ్ళా 10 రూపాయలు ఖర్చుకిచ్చి మీరు పడే మనోవేదన, మా పిల్లలు పడే బాధ నాకు ఎప్పుడూ అర్థమైంది. అందుకే చదువుకున్న పిల్లలు తల్లి పైన తండ్రి పైన ఆధారపడకుండా ఒక అన్నగా వాళ్ళ పైకి తీసుకొచ్చే బాధ్యత నాది. అందుకే మీ అందరికీ హామీ ఇస్తున్నా, 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు, సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు, మెగా డిఎస్సి, గవర్నమెంట్ లో అన్ని ఉద్యోగాలు ఇస్తాం. ఇంకొక పక్క ఉద్యోగం వచ్చే వరకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాం. తమ్ముళ్ళు, కొంతమందికి అనిపిస్తా ఉంది ఇవన్నీ సాధ్యమని. సాధ్యం చేసి చూపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అవునా కాదా? మీ ఊర్లో ఒక వ్యక్తి హైదరాబాద్లో ఉన్నాడు, ఒక వ్యక్తి అమెరికాలో ఉన్నాడు, ఒక వ్యక్తి ఆస్ట్రేలియాలో ఉన్నాడు, ఒక వ్యక్తి 1,00,000 సంపాదిస్తున్నాడు, ఒక వ్యక్తి 1 కోటి సంపాదిస్తున్నాడు నెలకు. అదే నేను వేసిన ఫౌండేషన్, నేను చూపించిన చొరవ, నేను నేర్పించిన విధానం అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. అందుకే వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకొస్తా. మీ ఊర్లో మీరు కూర్చొని మీరు పనిచేసే విధానానికి ప్రపంచంలో ఉండే కంపెనీలు ఇక్కడ తీసుకొస్తా. ఇంట్లో బోరు కొడితే నేరుగా మండల హెడ్ క్వార్టర్లో మంచి గార్డెన్లో బ్రహ్మాండమైన వర్క్ స్టేషన్లు పెట్టి అక్కడే కాఫీ టీ అని కానీ మధ్యాహ్నం భోజనం కానీ